చట్టాలు ఎట్లా నడవాలో ఈ దేశంలో ఉన్నటువంటి పౌరులకు హక్కులు ఎట్లా కల్పించాలని చెప్పి సుదీర్ఘంగా ఆలోచన చేసి మరి వారు ఈ రాజ్యాంగాన్ని అనేక దేశాలైనటువంటి రాజ్యాంగాలను రిఫర్ చేసి ఈ దేశ రాజ్యాంగాన్ని రూపొందించడం జరిగింది. ఇవాళ మిత్రులారా మనం చూసుకున్నట్టయితే మరి ప్రతి ఒక్క పౌరుడిట ఈ రాజ్యాంగాన్ని చదవాలి. ఇలా హిందువులు భగవద్గీత చదివినట్టు, ముస్లింలు ఖురాన్ చదివినట్టు, క్రిస్టియన్లు బైబిల్ చదివినట్టు ఈ భారతదేశ పౌరుడైన ప్రతి ఒక్క వ్యక్తి ఏ రోజైతే రాజ్యాంగాన్ని చేతబట్టుకొని ఆ రాజ్యాంగంలో ఉన్నటువంటి హక్కుల గురించి అవగాహన కల్పించుకోగలుగుతాడో ఆ రోజే సుఖంగా నిద్రపోగలుగుతాడు. ఎందుకంటే ఇలా ఈ దేశంలో ఉన్న చట్టాలు మనకు అవగాహన లేకపోతే ఉన్నోనికి చుట్టాలుగా లేనోనికి చట్టాలుగా నడిచే పరిస్థితి మనం అనేక సందర్భాలలో చూస్తూ ఉన్నాం. ఇలా అనేక సందర్భాలలో గిట్ట నేను చెప్తా ఉన్నా, వడ్డించేవాడు మనవాడైతేనే మన దగ్గరికి పథకాలు వస్తాయి, మన దగ్గరికి ప్రభుత్వం వస్తుంది. కాబట్టి ఈ దళిత బహుజన బిడ్డల చేతుల్లోకి రాజ్యాధికారం వచ్చిన నాడే ఈ దేశం అనేది నిజమైన అభివృద్ధి పదంలో నడుస్తుందని చెప్పి నేను తెలియజేసుకుంటున్నా. బాబాసాహెబ్ గారు ఒక మాట అన్నారు, ఈ దేశ ప్రజలకు నేను కత్తిని చేతికియలే, ఓటు అనే ఆయుధాన్ని చేతికిచ్చిన ఆ ఓటు అనే ఆయుధంతో వీళ్ళు పోరాడి రాజులవుతారో అమ్ముకొని బాలిసలవుతారో నిర్ణయించుకోవాలని చెప్పి ఆయన ఆనాడే అన్నారు. ఇలా మనం పరిస్థితులు చూస్తూ ఉంటే ఎలక్షన్ వచ్చినప్పుడు నువ్వు ఏం పైసలు ఇస్తావు, ఏం బిర్యానీ పెడతావు, ఓటుకు ఎన్ని నోట్లు ఇస్తావు అనే చందంగా మారిపోయి మన ఓటు హక్కును అమ్ముకొని మనం బానిసలుగా మిగిలిపోతా ఉన్నాం. ఒక్కసారి మనల్ని మనం ప్రశ్నించుకోవాలి ఇయ్యాలా. ఎందుకంటే ప్రతి జన్మదినం వచ్చినప్పుడల్లా జై భీమ్ అంటా ఉన్నాం, కానీ మనము ఆ హక్కులను పెంచుకోవడానికి ప్రయత్నం చేయట్లేదు. ఇవాళ మా విజయన్న లాంటి వాళ్ళు ఇవాళ సమాజంలో యాక్టివ్ అయిపోయి ప్రజలను చైతన్యపరచడంలో చాలా ముందడుగు వేస్తున్నాడు. సోదరుడు శ్రవణ్ వారితో ఒక అడ్వకేట్, అంటే వీళ్ళందరూ కూడా బాధ్యత తీసుకొని ప్రజలకు హక్కులపైన అవగాహన కల్పించినప్పుడే బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి నిజమైన నివాళి అని చెప్పి తెలియజేసుకుంటూ చివరగా ఈ గత సంవత్సరంగా ఈ చట్టాలపైన అవగాహన పెంచుకుని నేను కూడా సమాజంలో కొంచెం అవగాహన కల్పించడానికి అనేక రకాలైనటువంటి అంశాల మీద వీడియోలు చేయడం జరుగుతూ ఉన్నది. కాబట్టి ఇది ఇట్లనే కంటిన్యూ చేసుకుంటూ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆశయ సాధనకు సంపూర్ణ కృషి చేస్తానని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు, నమస్కారం.